హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 99. చాలా 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 థ్యాంక్స్ అండి. మొత్తానికైతే సంజన గారినైతే టాప్ 5కి అయితే పంపించినందుకు. అంటే ఇక్కడ మేమేదో పీఆర్ కింద లేకపోతే ఆ కంటెస్టెంటే వెళ్ళాలని ఏం కాదండి. జెన్యూన్‌గా ఆడిన ప్రతి ప్లేయర్ ఎవరైనా వెళ్ళాలి అనే నేను ఎప్పుడు చూస్తాను. అలాగే డిమాండ్ పవన్ గాని, ఇమాన్యుయల్ గాని వీళ్ళు వెళ్ళినందుకు నాకైతే హ్యాపీగా అనిపిస్తోంది. కళ్యాణ్ అండ్ తనూజ కూడా వెరీ వెల్ డిజర్వింగ్ పర్సన్స్ టు గో ఇంటు ద టాప్ 5 అనమాట. వాళ్ళకి బయటన పీఆర్, ఓటింగ్ ఇవన్నీ ఉన్నాయి కాదనట్లేదు. నా పరంగా అయితే గనక వీళ్ళు 5గురు కూడా చాలా జెన్యూన్‌గా చాలా కష్టపడే వచ్చారు. అందరికీ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు దెబ్బలు తగిలాయి, ఇన్సల్ట్స్ జరిగాయి, లేకపోతే గేమ్‌లో డౌన్ అయ్యి, అప్ అయ్యి అలాగే ఉన్నారు. సో, ఆబ్వియస్‌గా ఈ 5గురు ఒక్క నిమిషం. సో, ఖచ్చితంగా వీళ్ళు జెన్యూన్‌గా ఆడి వచ్చినట్టుగానే నాకు అనిపించిందండి. ఎవరితోటన్నా పోల్చినా కూడా ఇంతకుముందు వరకు కూడా టాప్ 6 వరకు ఆర్ వాటెవర్ ఇంతకుముందు వరకు ఉన్న వాళ్ళతోటి అట్‌లీస్ట్ ఒక 10% వీళ్ళకి డిఫరెన్స్ ఉండి వీళ్ళే వెళ్ళాలి అన్నది ఖచ్చితంగా ఉంది. నాకెందుకో కొద్దిగా దివ్య అండ్ రీతూకి కొద్దిగా ఛాన్సెస్ ఉండేవేమో. అపార్ట్ ఫ్రమ్ శ్రీజ ఒకతి వీళ్ళ ముగ్గురికి కొద్దిగా ఇది ఉండేదేమోనండి. బట్ ఓకే, అయిపోయింది ఇంకా సీజన్. వీళ్ళు 5గురు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. అలాగే నాకు ఎవరెవరు ఓటేస్తున్నారో చాలా 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 థ్యాంక్స్ అండి. సారీ, ఓట్లతోటే ఉండిపోయాను కాబట్టి లైక్ చేస్తున్నారో నా వీడియోస్‌కి చాలా థ్యాంక్స్. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. వితిన్ లాస్ట్ 2 వీక్స్‌లోనే అరౌండ్ 200 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి నాకు. అది చాలా నేను హ్యాపీగా, ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా మీకు నచ్చినట్టయితే వీడియోస్ లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా మా ఫ్యామిలీ వీడియోస్, వ్లాగ్స్, ఇంకా ట్రావెలింగ్, ఫుడ్ ఇవన్నీ పెడుతూనే ఉంటాం అనమాట. మీరు ఇంతకు ముందు ఉన్న వీడియోస్ కూడా చూసి అది తెలుసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా అయితే గనక లైక్ అయితే చేసి చూడండి అన్నమాట. ఇంక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పెద్దగా అయితే లాస్ట్ డే కాబట్టి ఎక్కువ ఎపిసోడ్ అయితే ఏమి ఉండదండి. నాగార్జున గారి ఎంట్రీ జరిగింది. అలాగే విన్నర్ అమౌంట్ ఏమో 50 lakhs అయితే అనౌన్స్ చేశారు. దీని తర్వాత ప్రైజ్ మనీ వీళ్ళకి ఎవరెవరికి వస్తే ఏం చేస్తారా అన్నది రివీల్ చేయమని చెప్పారనమాట. మోస్ట్లీ అందరూ కూడా జెన్యూన్గానే చెప్పారు అన్నట్టుగా అనిపించింది. సో, ఎవరు ఎలా చెప్పారో చెప్తాను. సో, ఫస్ట్ అయితే భరణి అయితే ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వాళ్ళ మదర్‌ని అడిగి ఇస్తాను కొంత అమౌంట్. అలాగే ఒకవేళ నేను ఎవరినైనా పంపించేయాలి డబ్బులు కొద్దిగా ఇచ్చి అంటే గనక ఓ 20 lakhs ఇమాన్యుయల్‌కి ఇస్తాను. డెమాన్ పవన్‌కి ఇమాన్యుయల్‌లో చూసుకుంటే కొద్దిగా వీళ్ళిద్దరికీ ఇవ్వాలని ఉంది అన్నట్టుగా చెప్తారనమాట. సో, ఆబ్వియస్‌గా ఏంటంటే నాకు అతను ఓల్డ్ ఏజ్ హోమ్‌కి ఇచ్చేయడం ఏంటి ఇలాగ చేస్తారు ఇది అనుకోవడానికి, తనకి ఆల్రెడీ వాళ్ళు మరీ అంత పూర్ ఫ్యామిలీ నుంచి భరణి అంటే ఏం రాలేదండి. తనకి కూడా ఉన్నంతలో మంచిగానే ఉండడం ఇదంతా జరిగింది కాబట్టి ఓల్డ్ ఏజ్ హోమ్‌కి మహా అయితే ఒక 20 lakhs, 10 lakhs ఏదో ఒక 5 lakhs చెక్ ఇవ్వడం ఇవన్నీ చేస్తా అన్నాడు కాబట్టి బానే అనిపించింది. అంతేగాని మొత్తం నా 50 lakhs అక్కడ పెట్టేస్తాను, వాళ్ళకి వృద్ధిలోకి తీసుకొస్తాను అనలేదన్నందుకు నాకైతే కరెక్ట్ గానే చెప్పాడు అన్నట్టు అనిపించింది. ఇంక దాని తర్వాత ఇమాన్యుయల్ అయితే వాళ్ళ మదర్, ఫాదర్‌కి చాలా పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒక హోమ్ కట్టానండి. దాని మీద అప్పులు, ఇంకా తనకున్న అప్పులు ఇవన్నీ తీర్చుకుంటా అన్నాడు. కానీ ఒకటే అర్థం కాలేదంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎంబీబీఎస్ చేశారు. తనని ఇంకా పీజీ చేయించాలని ఉంది. తను కూడా సింగిల్ పేరెంట్ అంట వాళ్ళ మదర్. సో, అలాగే నేను సాయం చేయాలనుకుంటున్నా అన్నాడు. మొన్నంత వరకు కూడా తను యూఎస్ కూడా వెళ్ళాల్సిందే, నా గురించి ఆగిపోయిందన్న వ్యక్తి ఇప్పుడు అది నాకు అర్థం కాలేదు. బట్ ఓకే, వాళ్ళకి కూడా ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తానంటాం. గుడ్. ఇంక దాని తర్వాత నేను అయితే గనక భరణి గారికి కొద్దిగా అమౌంట్ ఇచ్చేసి నేను పంపించేస్తానని చెప్పాడనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్, నేను మా ఫాదర్ గురించి అతనికి ఆపరేషన్ రీసెంట్‌గా క్యాన్సర్ ఇది వచ్చి ఇది అవ్వడం వల్ల కొద్దిగా బాలేదు కాబట్టి నేను తనని కొద్దిగా తన మెడికల్‌ది ఇది చూసుకుంటానని చెప్పాడు. అలాగే ప్లస్ ఇంకేమైనా హౌస్ కట్టించాలన్నా కూడా వాళ్ళ హోమ్ టౌన్ తణుకులో కడతానని చెప్పాడు. ఇంకా కళ్యాణ్‌కి అయితే గనక 25 lakhs ఇచ్చేస్తాను అన్నది అది నాకైతే బాగా అనిపించిందనమాట. అంటే ఏంటి, ఓ మాట వరుసగా ఇచ్చేస్తాం ఇదన్నట్టు కాకుండా తను హార్ట్‌ఫుల్‌గానే మేమిద్దరం కామనర్సే కాబట్టి ఇద్దరికీ 25 lakhs వచ్చేటట్టు తీసుకుంటాం అనడం బావుంది.
పర్ఫెక్ట్‌గా అంటే వచ్చిందా రాలేదా తర్వాత విషయం. బట్ అనుకోవడంలో గుడ్ అనిపించింది. అలాగే ఇది కాదు ఇంకేం చేస్తావు నీ మనీయే అంతా అంటే, రీతూకేం చేస్తావు అంటే, ఒక 5,00,000 పెట్టి గిఫ్ట్ కొంటాననడం ఫన్‌గా అనిపించి వీళ్ళందరూ 5,00,000 పెట్టి కొనేస్తావా? 5,00,000 అంత ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు. బట్ మనం అనుకున్న వాళ్ళకి కొద్దిగా స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా సార్! మంచిది గిఫ్ట్ కొనాలని గుడ్. మాట గూడా బావుంది. ఎక్కడ గూడా ఏదో మాట్లాడాలి, షోకేస్ చేసుకోవాలన్నట్టుగా ఏమి ఉండదనమాట 'డీమన్ పవన్'. ఇంకా సంజన గారైతే గనక నేను మా అసోసియేషన్‌కైతే కొద్దిగా అమౌంట్ అయితే ఇస్తాను అని జెప్పారు. ఇది కొద్దిగా కొత్తగానే అనిపించిందనమాట. అంటే అందరూ మా అసోసియేషన్‌లో గూడా చాలా ఇదిగానే ఉంది. ఇదేంటి తనకొచ్చిన అమౌంట్ తనెందుకు స్పెండ్ జేస్తుంది ఇది అనుకోవడానికి లేదండి. మోస్ట్‌లీ సంజన గారికేమి మనీ గురించి ఏమీ రాలేదు. తనైతే ఫేమ్ గురించే వచ్చారు. మళ్ళీ ఒక రీస్టార్ట్ లాగా ప్లస్ తనకి జరిగినవన్నీ గూడా ఇప్పుడు కొద్దిగా పాజిటివిటీ తోటి బయటికెళ్ళొచ్చు అన్న ప్లాన్ తోటే వచ్చారు గానీ, మనీ గురించి వచ్చినట్టుగా ఏమి మనకి వాళ్ళకేమి అవసరం లేదనమాట. సో, ఆ విధంగానే తనైతే గేమ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో, ఆబ్వియస్‌గా మంచి ప్లాన్ తోటే మంచిగానే చెప్పినట్టుగా అనిపించింది. అలాగే ఎవరికైనా ఒక 16, 17 ఆ టీనేజెస్‌లో ఉన్న వాళ్ళకి లింబ్స్ గాని, ఏదైనా కాళ్ళు లేని వాళ్ళకి కొన్ని చెక్క కాళ్ళు అవి ఉంటాయండి. దాదాపుగా ఒక 60,000-70,000 దాకా ఒక్కొక్కళ్ళది ఉన్నా గూడా ఒక 5, 10 మెంబర్స్‌కి సహాయపడతానన్నారు. ఆబ్వియస్‌గా ఒక 10,00,000 స్పెండ్ చేద్దాం అనుకున్నా కూడా అది గూడా ఏమి మొత్తం ఓ 50,00,000 ఎళ్లి ఇచ్చేస్తాం అని జెప్తే మనకి చెప్తున్నా కదా! అది నిజంగా అనిపించదనమాట. బట్ ఇలా చెప్తే కాస్త నాకైతే జెన్యూన్‌గానే అనిపించారు. సంజన గారు ఒకవేళ గెలిస్తే ఇచ్చేటట్టుగానే ఉన్నారు అన్నట్టుగా అనమాట. ఇంకా తనూజకైతే నాకు అడ్డులా ఉంది సార్. తనకిచ్చేస్తే తనని పంపించేస్తా. 15,00,000 ఇచ్చి పంపించేస్తానంటే తనూజ నో, నో ఇదంటే ఓహ్! ఎళ్ళిపోవా అయితే అని జెప్పి అడగడం బావుంది. ఇంకా తనూజ గారైతే గనక నేను మా ఫ్యామిలీ గురించి స్పెండ్ చేస్తా అన్నారు. ఇంకా మా అందరి గురించి స్పెండ్ చేస్తానన్నాడు. తను కరెక్ట్‌గానే మాట్లాడారు. 50,00,000 ఫస్ట్ ఫ్యామిలీ అలాగే బయటన కొంతమంది ఎడ్యుకేషన్ గురించి ట్రై చేస్తానన్నారు. వెల్ గుడ్. అలాగే 15,00,000 ఇచ్చి డెమాన్‌నయితే పంపించేస్తానన్నారనమాట. కళ్యాణ్ వచ్చేసి ఇది నాకు కళ్యాణ్‌ది కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం కాలేదండి. వాళ్ళ మదర్‌కి చాలా బంగారం ఉండేది. మొత్తం ఇప్పుడసలు లేదు అన్నట్టుగా చెప్పారు. ఓకే. ఏదో అయ్యి మొత్తం పోగొట్టుకున్నారు అనుకుందాము. అలాగే ఒక 2, 3 పీపుల్‌ని నేను అడాప్ట్ చేసుకుంటానన్నది కొద్దిగా నాకు అంటే ఈ 50,00,000లోనే 2, 3 పీపుల్‌ని అడాప్ట్ చేసుకునే అంత ఇదొస్తుందా అని అనిపించింది. బట్ ఓకే. తన యొక్క కలలు గాని, తన యొక్క డ్రీమ్స్ గాని తను చెప్పడం జరిగింది. అది నచ్చేవాళ్ళైతే వేస్తారు. లేదంటే గనుక ఇది. బట్ నాకైతే అది ఫుల్‌ఫిల్లింగ్‌గా అనిపించలేదు. ఫుల్‌ఫిల్ అవుతుందా ఇదన్నట్టుగా అనిపించలేదు ఈ 50,00,000లో. 25,00,000 అయితే ఇమ్మాన్యుయల్‌కి ఇస్తాను అనడం కొద్దిగా అంటే ఇమ్మాన్యుయలే అంటాడు. మనిద్దరం షేర్ చేసుకుందాంరా మరి తక్కువ ఇవ్వకు అంటే కొద్దిగా అలాగన్నా అనిపించిందనమాట. ఇంకా దాని తర్వాతేమో వీళ్ళు ఫైనలిస్ట్‌లు ఎవరిని సేవ్ చేస్తారు అని చెప్పడానికి వాళ్ళకి పూల్‌లో ఏమో ఒక ముత్యపు బాల్ లాంటిది వేసేయమన్నారు. ఇది జస్ట్ అదే. డీమాన్ పవన్ ఏమో తనూజ రావాలి, విన్ అవ్వాలి, సెకండ్ ఫైనలిస్ట్ కింద అని కోరుకున్నాడు. సో, తను వేయంగానేమో సెకండ్ ఫైనలిస్ట్ తనూజ అయితే విన్ అవుతుందనమాట. ఇంక దాని తర్వాత తమన్ అలాగే ఇంకా హీరో అనీష్ అంటండి. అదేదో మూవీ న్యూ న్యూస్ న్యూ బాయ్ ఇన్ ద టౌన్ అన్నట్టుగా ఏదో వస్తోందనమాట. ఆ మూవీ అంట. గుడ్ ఎవరో అర్జున్ అతని పేరు అనీష్ అతని పేరు. క్యారెక్టర్ పేరు అర్జున్ అనమాట. సో, వాళ్ళు కాసేపు ఏదో వచ్చి మాట్లాడి ఎళ్లారు. అలాగే రీక్రియేషన్ చేయమన్నారు వీళ్ళనందరిని ఫేమస్ జరిగిన గొడవల గురించి. ఇది అందరూ ఓకేగా చేశారండి. బట్ బాగా అనిపించిందేంటంటే ఫస్ట్ అయితే రితు చౌదరి కింద భరణి అయితే చించేశారన్నట్టు చెప్పాలనమాట. డమాన్ పవన్ కన్నా గూడా అంటే డమాన్ పవన్ లాగా యాక్ట్ చేసిన దానికన్నా గూడా రీతు చౌదరి ఏడుపుని అలాగే దించేశారన్నట్టుగా అనిపించింది. ప్లస్ ఇమాన్యుయల్ సుమన్ శెట్టిని చేయడం అన్నది సూపర్‌గా అనిపించింది. ఆ మేనరిజం గాని, వాయిస్ మాడ్యులేషన్ గాని భలేగా చేశాడు అన్నట్టుగా అనిపించిందనమాట. సో, వీళ్ళిద్దరిదైతే బావుంది. మిగిలిన వాళ్ళందరూ ఓకేగా అనిపించారనమాట. సో, రీక్రియేషన్ యాక్ట్ అయితే చేశారు. అలాగే దాని తర్వాత ఇంకా డీమాన్ పవన్ అయితే సేవ్ అయ్యాడండి. థర్డ్ ఫైనలిస్ట్ కింద కళ్యాణ్ చేత అది గాడ్‌ని పగలగొట్టించారు. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. చెప్తాను ఏమిటి సేవింగ్ ఆర్డర్ గురించి. ఇంక దాని తర్వాత వెంటింగ్ మెషిన్ అని చెప్పి పెట్టారండి. దాంట్లో ఏంటంటే మనం ఎవరినైనా కంప్లెయింట్ ఇస్తే కంప్లెయింట్స్ చెప్పడం గురించి చెప్తే వాళ్ళకి ఒక ట్రీట్స్ ఇస్తారని వెండింగ్ ఎలాగో వెంటింగ్ అలాగా అననమాట. సో, ఇందులో తనూజ ఏమో ఇమాన్యుయల్ గురించి చెప్పారు.
డిమాండ్ తనుజ అయితే కొద్దిగా ఏంటో సెల్ఫ్ ఇది జరిగింది, సో ఇది చేసేస్తాం అన్నట్టుగా మాట్లాడినట్టుగానే చెప్పారు కానీ అది కంప్లైంట్ కిందే చెప్పారండి. కానీ దాన్ని ఏమంటారు, ఫన్ కింద చెప్పినట్టుగా నాకైతే అనిపించలేదు. వేరేస్ డిమాండ్ పవన్ ఏమో తనుజ, ఇమాన్యుయల్ ఏమో సంజన, భరణి ఏమో సంజన, కళ్యాణ్ ఏమో భరణి గురించి, సంజన ఏమో డిమాండ్ పవన్ గురించి చెప్పారు. ఇది అంతగా నాకేమీ ఎక్కలేదండి, కంప్లైంట్స్ ఇచ్చేనట్టుగా ఏమీ అనిపించలేదు. ఏదో ఫన్ మోడ్లో చేయమన్నా కూడా అది ఫన్ కింద ఏమీ లేదు, ఏదో చెయ్యాలి కదా అన్నట్టుగా చేసినట్టుగా అనిపించింది అనమాట. ఇంక దాని తర్వాత ఇమాన్యుయల్ ఏమో సేవ్ అవుతారండి. ఇది మధ్యలో స్టక్ అవుతుంది. ఎవరు, డిమాండ్ పవన్ అండ్ తనూజ అయితే గనక పైన వేలాడదీసిన బాక్స్ కి రెండు వైపులా రోప్స్ కట్టారు. రోప్స్ లాగితే గనక ఆ బాక్స్ ఓపెన్ అయ్యి తనది పేరు రివీల్ అవుతుంది అనమాట, ఇమాన్యుయల్ది. బట్ అది సమ్హౌ స్టక్ అయిపోయింది. బట్ డిమాండ్ పవన్ కొట్టేది అయితే తీసుకుని ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరు వస్తారా అని చెప్పి నేనైతే అనుకున్నాను. బట్ అది అయితే వర్కౌట్ అయింది అనమాట. లేకపోతే గనక బిగ్ బాస్ వాళ్ళది పరువు ఉండేదో ఏమయ్యేదో అనిపించింది అనమాట. సో 4th ఫైనలిస్ట్ అయితే ఇమాన్యుయల్ అయ్యాడు అనమాట. ఇంక దాని తర్వాత సంజన వచ్చారండి. సంజన అయితే గనక సారీ సంజన అండ్ భరణి అయితే వాళ్ళు కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళారు. కన్ఫెషన్ కాదు, అది యాక్టివిటీ రూమ్ ఉంటుంది కదా, యాక్టివిటీ రూమ్కి వెళ్ళారు అనమాట. యాక్టివిటీ రూమ్ లో వాళ్ళకి ఏంటది ఫీనిక్స్ బర్డ్ యొక్క వింగ్స్ ని రిప్ చేస్తే వాళ్ళు ఫైనలిస్ట్ కింద చేశారు. ఇక్కడ మీరు చూస్తే కనుక తనూజ కొద్దిగా ఇదయ్యారు, అప్సెట్ అయ్యారు. అలాగే కళ్యాణ్ కూడా అప్సెట్ అయ్యాడు. భరణి ఉంటాడు అనుకున్నారు వీళ్ళు, సంజన ఉండేసరికి కాస్త వాళ్ళకి ఐస్ ఓపెన్ అయిపోయాయి అనమాట. సో ఆబ్వియస్ గా ఇది వాళ్ళల్లో ఎవరు అనుకుని ఉంటారండి సంజన అవుతారు అని చెప్పి. ఈవెన్ డిమాండ్ పవన్ అండ్ ఎవరు తను ఇమాన్యుయల్ కూడా కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటాడు, అయ్యో ఏమవుతుందని. ఖచ్చితంగా కనుక తిను వస్తారు అని చెప్పి ఓన్లీ సంజనాకే ఉన్నట్టుంది, కొద్దిగా తను ఫ్రీగానే మాట్లాడినట్టుగా అనిపించింది అనమాట. సో ఈవెన్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ ఫర్ హర్ అనమాట. ఖచ్చితంగా తను ఉండాల్సిన క్యాండిడేట్ ఆర్ కంటెస్టెంట్ అనమాట. నా పరంగా అయితే తనే విన్నర్. అంత బాగా ఆడారు. గేమ్ని ఎక్కడ ఆడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఏ విధంగా ట్రిగ్గర్ చేయాలి, లేకపోతే టర్న్ చేయాలి, ఎవరితోటి ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ కూడా ఆమె మాటలు వదిలేరు అని చెప్పి ఇదన్నారు. కానీ నాకైతే కనుక తను అది ఎక్సెల్ చేసుకోవడానికే మాట్లాడిన మాటలు పెట్టింది, కానీ ఎక్కడా కూడా కించపరిచేటట్టుగా నాకైతే ఏం లేదు. 1-2 సందర్భాల్లో జరిగినా కూడా నేను అది అయితే ఖచ్చితంగా చెప్తాను. అంటే దివ్య విషయంలో ఒకటిను, ఇంకా కళ్యాణ్ విషయంలో వీళ్ళల్లో కొద్దిగా 2-3 ముఖ్యంగా డెమాన్ విషయంలో కూడా మీరు అమ్మాయిలు కనిపిస్తారు, ఆంటీలు కనిపించరా అన్నట్టుగా మాట్లాడింది. అలా 2-3 నాకైతే నచ్చలేదండి. మిగిలింది ఓవరాల్ జర్నీ అయితే గనక సూపర్ అనమాట. ఆమె పడిన కష్టాలు కానీ, లేకపోతే ఇన్సల్ట్స్ కానీ, పక్కన వాళ్ళు చేసే చులకన చూపులు కానీ అస్సలు నాకు నచ్చేవి కాదు. అలా చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కంటెస్టెంట్ రావాలి కదరా టాప్ 5కి అన్న విన్నరింగ్ రేసు పిఆర్ పవర్ తోటి జరుగుతున్నా కూడా అట్లీస్ట్ టాప్ 5కి రావాలని కోరుకున్నాను. ఆమె రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా దాని తర్వాత భరణి గారు ఎలిమినేట్ అయిపోయారండి. తన యొక్క ఏవి కూడా ఓకేగా అనిపించింది నాకు. ఎందుకంటే మొత్తం అంతా కూడా దివ్య అండ్ తనూజనే చూపించారు. ఎక్కడ కూడా ఈయనదిను సుమన్ శెట్టిది ఎక్కువ బాండింగ్ గురించి అది పెట్టలేదనమాట. అంటే మేబీ వీడియో ఆల్రెడీ రివీల్ చేసాం కదా, చిన్న క్లిప్ ఇంకెందుకులే అని చెప్పి అన్నట్టుగా వేసినట్టున్నారు. ప్లస్ ఈయన ఆట అంతా కూడా ముందర ఉన్న ఆటనే ఎక్కువ చూపించారు, కానీ తర్వాత ఉన్న ఆట జర్నీ అయితే తక్కువ చూపించారు. నాకైతే అలా అనిపించింది. దాని తర్వాత తను ఎంత ఫన్ క్రియేట్ చేశాడు, డాన్సులు చేసినవి, లేకపోతే మాట్లాడినవి, తనూజ మీద వేసిన సెటైర్ బిట్ ఎంత వైరల్ అయిందో ఈ లాస్ట్ 2-3 డేస్లో. ఆ పర్టికులర్ అంటే ఈ వీక్ లో జరిగింది, అది వెయ్యలేదు అన్నట్టుగా అనిపించింది. ఓన్లీ తను ఏడుస్తూ తనకి పాయింట్స్ ఇచ్చింది, షేర్ చేసిందే వేశారు. కానీ నాకు ఎందుకో కొద్దిగా అలాంటి ఫన్ యాంగిల్ ఇవన్నీ చూపించిన ఈ ఆఫ్టర్ రీ ఎంట్రీ తోటి అవి చూపిస్తే బాగుండేది. ముందర రీ ఎంట్రీ కన్నా ముందర ఏమున్నాయి అవే చూపించినట్టుగా అనిపించింది. సో ఎనీవే తనైతే
నా పరంగా అయితే డిజర్వింగ్ కాదండి టాప్ 5కి. ఎందుకు అంటే తను ఆల్రెడీ బయటికెళ్ళి వచ్చినందుకు కాదు. తను తనకి ఎంతో పొటెన్షియల్ ఉన్నది వ్యక్తి తన గేమ్ అయితే తను ఆడలేదండి. బాండింగ్స్ అవ్వనివ్వండి, లేకపోతే తను పెట్టే పాయింట్స్ గానివ్వండి, రీ ఎంట్రీ కన్నా ముందర ఎలా ఉండేదంటే తనని ఎవరినైనా పొగిడితే చాలు వాళ్ళకే కొద్దిగా ఇది చేద్దాం అన్నట్టుగా ఉండే వ్యక్తి అలాగనమాట. సో, అక్కడ ఫేక్‌నెస్ ప్రదర్శించేవాడు. ప్లస్ బాండింగ్స్ గురించి గూడా వీళ్ళు మనల్ని పొగుడుతున్నారు, మనతో ఉంటున్నారు కాబట్టి వీళ్ళతో ఉందాం అన్నట్టుగా ట్రై చేశాడు కాబట్టి సో, అందు గురించే తనైతే ఎలిమినేట్ అయ్యాడు. ఎక్కడా గూడా ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఒక పాయింట్ పెడదామని చెప్పి చూసేవాడు కాదనమాట ఆయన. అలాగే రీ ఎంట్రీ తర్వాత గూడా మీరు గమనిస్తే గనక ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఓట్స్ గురించి తనూజాతో ఉంటారు గానీ, బట్ మనసులో ఆయనకి తనూజాతో ఉండడం అన్నది అస్సలు ఇష్టం ఉండదు. అది క్లియర్‌గా తెలుస్తూ ఉంటుంది. బట్ బయట జనాలకి తెలీదా అనుకుంటూ ఉంటాడు గానీ ఆయన ఖచ్చితంగా నేనైతే అది గమనించాను. ఓట్స్ గురించే తనూజాతో క్లోజ్‌గా ఉండేటట్టుగా అనిపించారు. బట్ రాను రాను ఇంకా దివ్య ఎలిమినేషన్ తర్వాత ఎందుకంటే దివ్యకి దూరంగా ఉండమన్నారని చెప్పి దూరంగా ఉండడం గురించి ఏదో ట్రై చేసి అలా చేశాడు గానీ, ఆయన పాయింట్ సేఫ్ జోన్ కిందే ఉండేది గానీ, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండేది కాదనమాట. సో, అదే మైనస్ అయింది ఆయనకి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటే గనక మీరు లాస్ట్ 2 వీక్స్ చూసుంటే గనక పెట్టే పాయింట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండి, చేసే ఫన్ ఎంత బాగా చూపించారో అన్నది ఉన్నది కాబట్టి, ఆ 2 వీక్స్‌లోనే జెన్యూనిటీ బాగా కనిపించిందండి. ముఖ్యంగా భరణిలో. ఎలాగైతే డీమాన్ పవన్ ఆఫ్టర్ రీతు ఎలిమినేషన్ ఎంత ఓపెన్ అప్ అయ్యాడో, ఈయన గూడా లాస్ట్ 2 వీక్స్‌లో చాలా ఓపెన్ అప్ అయ్యాడు. ఎలాగైనా ఎళ్ళిపోతాము, ఎందుకొచ్చింది ఇంకా టాప్ 5కి ట్రై చేయాలన్నట్టుగా ఆడినట్టుగా అనిపించిందనమాట. ఎగెయిన్స్ట్ తనూజ ఎళ్ళడం గానీ, ఎగెయిన్స్ట్ సోవన్ ఐ మీన్ ఒక పాయింట్‌కి ఎగెయిన్స్ట్‌గా వెళ్ళడం గానీ, తను ట్రై చేసినట్టుగా అనిపించింది. తను ఇప్పుడు స్టేజ్ మీదకొచ్చిన తర్వాత తనూజాతో మాట్లాడిన మాటలు ఒక్కటే కొద్దిగా ఫేక్ లేకుండా మాట్లాడినట్టుగా అనిపించింది. లేకపోతే గనక రీ ఎంట్రీ తర్వాత గూడా ఒక 3, 4 వీక్స్ ఆర్ 2, 3 వీక్స్ అయితే గనక ఖచ్చితంగా ఆయన సేఫ్‌గానే ఉన్నాడు తనూజ విషయంలో. సో, ఇదండి నా ఒపీనియన్. సో, అందు గురించి తనైతే నాకెందుకో డిజర్వింగ్ కాదు అన్నట్టుగా అనిపించేది. బట్ ఎలిమినేట్ అయితే అయిపోయారు. మొత్తానికైతే టాప్ 5 వాళ్ళ యొక్క కంటెస్టెంట్స్ యొక్క జర్నీ ఏంటి, ఎందుకు వాళ్ళు అర్హులు, ఎంత చేశారో అన్నది నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను. మీ అందరూ చూసుంటారు. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే గనక ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇంకా ఏదైనా స్పెషల్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీక్ అంతా గూడా ఇంకా నార్మల్‌గానే నడుస్తుంది. ఆబ్వియస్‌గా ఎక్కువ బయట నుంచి వచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేసి గేమ్స్ ఇవి పెట్టడానికి ట్రై చేస్తుంటారు. ప్లస్ వీళ్ళ యొక్క జర్నీ వీడియోస్ వేస్తూ ఉంటారనమాట. సో, అవే ఉంటాయి. సో, ఏమైనా ఉంటే గనక ముఖ్యమైనవి నేను షార్ట్స్ రూపాన షేర్ చేసుకుంటాను. అలాగే రేపటి ఎపిసోడ్‌తో మీ ముందరకు వస్తానండి. ఒకవేళ ఇది నచ్చినట్టయితే ఇప్పటికన్నా లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. నేను తెలుసుకుంటాను. మళ్ళీ రేపటి వీడియోతో కలుస్తాను. అయ్యో! మర్చిపోయానండి అన్నట్టు ఇంకొక 1 అవరే ఉందండి. ఈరోజు ఖచ్చితంగా ఓటింగ్ అయితే వేసుకోండి. మీ యొక్క కంటెస్టెంట్‌కి ఎవరైతే మీకు నచ్చినట్టయితే వేయండి. బట్ ఐ ప్రిఫర్ బెస్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరెవరు ఇచ్చారో అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని మీ యొక్క ఓట్ తోటి కాస్త ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా. సంజనాకైస్తే హ్యాపీ, ఇమాన్యుయల్‌కేసినా హ్యాపీ, డెమాన్ పవన్‌కేసినా హ్యాపీ నా పరంగా అయితే. తనూజ అండ్ కళ్యాణ్‌కి వేసినా గూడా హ్యాపీయేనండి. ఓకే. బట్ ట్రై చేయండి. వాటెవర్ ద వే, వాటెవర్ ద బెస్ట్ హూ ఎవర్ ద బెస్ట్ కంటెస్టెంట్ అని మీరు అనుకుంటున్నారో వాళ్ళకైతే ఓటేసి గెలిపించండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందరికి వస్తాం. బాయ్ అండి.